హైదరాబాద్ నగరం విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఉన్న ఔటర్ రింగు రోడ్డు నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంతో హైదరాబాద్ రీజనల్ రింగు రోడ్డును ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు పనులు కూడా మొదలయ్యాయి. ఇక ప్రస్తుతం 7 జిల్లాల్లో విస్తరించి ఉన్న హెచ్ఎండిఏ పరిధిని త్వరలో మరో 3000 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించనున్నారు. ప్రస్తుత హెచ్ఎండిఏ విస్తీర్ణం 7257 చదరపు కిలోమీటర్లు కాగా 10472.72 చదరపు కిలోమీటర్లకు విస్తరించనున్నారు. కొత్తవాటితో కలిపి 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలకు హెచ్ఎండిఏ పరిధి పెరగనుంది. రీజనల్ రింగు రోడ్డు దాటిన తరువాత 2 కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ గ్రోత్ కారిడార్ కిందకు రానుంది. దీంతో అక్కడి వరకు ప్లానింగ్, ఇంజనీరింగ్, ఇతర కార్యకలాపాలన్నీ హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తాయి. ఈ నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం హెచ్ఎండిఏ వికేంద్రీకరణ చేసే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ మాదిరిగా హెచ్ఎండిఏకు ప్రత్యేక జోనింగ్ వ్యవస్థ అనేది లేదు. కేవలం ప్లానింగ్ విభాగాన్ని మాత్రమే 6 జోన్లుగా విభజించారు. 7 జిల్లాల పరిధిలో లేఅవుట్లు, నిర్మాణాల కోసం ప్రజలు హెచ్ఎండిఏను ఆశ్రయించాల్సి వస్తోంది. ముఖ్యంగా సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చి పనులు చేసుకోవడం ప్రజలకు వ్యయప్రయాసలతో కూడుకున్నది. విస్తరించిన పరిధిని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం ఉన్న సిబ్బందికి 2 అదనంగా అవసరమవుతారు. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని హెచ్ఎండిఏ వికేంద్రీకరణకు ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ప్రణాళిక విభాగంలో ఉన్న 6 జోన్ల సిబ్బంది, అధికారులు నగరం నుంచే సేవలందిస్తున్నారు. పరిపాలనా జోన్లు ఏర్పాటైతే క్షేత్రస్థాయి నుంచే అన్ని విభాగాలు పనిచేస్తాయి. ప్రతి జోన్కు ఒక కమిషనర్, ప్లానింగ్ అధికారులు, చీఫ్ ఇంజనీర్, సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉంటారు. దీనివల్ల జోన్ స్థాయిలోనే పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. రానున్న మెగా మాస్టర్ ప్లాన్తో పాటు పరిపాలనా వికేంద్రీకరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వికేంద్రీకరణతో ప్రజలకు హెచ్ఎండిఏ సేవలు మరింత చేరువవుతాయని, పనుల్లో జాప్యం తగ్గుతుందని అధికారులు ఆశిస్తున్నారు. ఇక హెచ్ఎండిఏ విస్తరణతో పల్లెలకు మహర్దశ పట్టనుంది. అవి పట్టణాలుగా మారిపోనున్నాయి.